RTI Live News. Ask for right. సాలూరు మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో కమిషనర్ డిటివి కృష్ణారావు మున్సిపల్ సిబ్బంది వివిధ శాఖల అధికారులు ఉద్యోగస్తులు పట్టణ ప్రజలు కలిసి మున్సిపల్ ఆఫీసు నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించి తదనంతరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ యోగా కార్యక్రమం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పిల్లలు వాటి ఉంటే అవి కూడా పోతాయి. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా మనం ఇంతకు ముందు ధ్యానం చేస్తున్నట్టే మీకు అనిపించుండొచ్చు. అంటే ఈ బొట్టు స్థానంలో మనం మన దృష్టి అంతా కేంద్రీకరించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే ఖచ్చితంగా మనకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. రోజు కూడా మన కోసం 24 గంటలు మన పిల్లల కోసము భర్త కోసము శ్రమపడుతున్న ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు కూడా భార్య పిల్లలు కుటుంబం కోసం కష్టపడుతున్న వాళ్ళు అందరూ కూడా మన కోసం ఒక్క అరగంట సమయం కేటాయించి యోగా చేస్తే ఖచ్చితంగా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. చక్కగా మనం భోజనం చేసింది ప్రశాంతంగా జీర్ణం అవ్వడం, ఏ రోగాలు లేకుండా ప్రశాంతమైన జీవితం. అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదు, కానీ చనిపోయేది ప్రశాంత మరణం కావాలి. ఎవరికైనా రోగాలతో మంచాల మీద పడి కాకుండా ప్రశాంతమైన మరణం వస్తుంది. మనం కూడా, ఎందుకంటే మన బిడ్డలకు కూడా మనం చేస్తే పిల్లలు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర చేయాలనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర ఇంతకు పూర్వం మనం అనుకున్నాం, ఆ కాన్సెప్ట్ మనం సాధిస్తున్నాం. ఈరోజు యోగాంధ్ర చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అలాగే 21వ తేదీ ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు వైజాగ్ లో 5 లక్షల మందితో యోగా చేయడానికి మన సన్నాహాలు కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉదయం 7 గంటల నుంచే వచ్చినటువంటి మహిళలు ఎక్కువ మంది వచ్చారు చూడండి కమిషనర్ గారు, జెంట్స్ కంటే. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళకే మీరు అప్రిషియేట్ చేయాలి. మహిళలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర ఉద్దేశంతో మన సాలూరు మున్సిపాలిటీలో మనందరి తాలూకా ప్రజలందరి మధ్యన ఈరోజు యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు యోగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మున్సిపాలిటీలో ఉన్న అందరూ కూడా చక్కగా వచ్చి పాల్గొన్నారు. యోగాంధ్ర మీ అందరికీ తెలుసు, స్వర్ణాంధ్ర సాధనకు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో. ఈరోజు యోగాంధ్ర అతని కోసం అడగట్లేదు, మనందరి కోసం, మనందరి ఆరోగ్యం కోసం, మనందరి స్ట్రెస్ తగ్గించడం కోసం ఈరోజు యోగా చేసి మీరంతా ఆరోగ్యంగా ఉండండి అని ఒక తండ్రి స్థానంలో ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం ఈ 4 రోజుల పాటు అందరూ కూడా యోగా చేస్తున్నారు. ఈ 4 రోజులు చేసిన తర్వాత ఒక పని ఏదైనా 4 రోజులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొత్తం చేయించడం జరుగుతుంది. 21వ తేదీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వైజాగ్ లో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా యోగాను అలవాటు చేసుకోండి, అలాగే ధ్యానం అలవాటు చేసుకోండి. మనం చేస్తే మన పిల్లలు కూడా చేస్తారు ఖచ్చితంగా. అందరికీ ఇప్పుడు ఈ జీవన విధానంలో ఎక్కువ స్ట్రెస్ వల్ల బీపీ, షుగరు, విపరీత రకమైనటువంటి రోగాలు వస్తున్నాయి. వీటిలన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి, మన కంట్రోల్లో మన బాడీ ఉండడానికి, మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి, మన ఆరోగ్యంగా ఆనందంగా జీవితాంతం ఉండడానికి మనందరం కూడా యోగా చేస్తూ మన పిల్లలకు కూడా యోగాను అలవాటు చేయాలని ఒక మంచి ఉద్దేశంతోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మీ ఆడపడుచుగా నేను అందరికీ కూడా తెలియజేసేది, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి, స్ట్రెస్ తగ్గించుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.